ఒక్క ట్రిప్ 6 అద్భుతమైన క్షేత్రాలు, లక్షల మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని కోరుకునే పవిత్ర ప్రదేశాలు. వినాయకుడు స్వయంగా వెలసిన కాణిపాకం, బంగారంతో మెరిసే శ్రీపురం గోల్డెన్ టెంపుల్, అగ్ని రూపంలో వెలసిన అరుణాచలేశ్వరుడు, వేల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మహాబలిపురం, వివాహ దోషాలను తొలగిస్తాడనే నమ్మకం నిత్య కళ్యాణ పెరుమాల్, చివరగా వేల దేవాలయాల నగరం కాంచీపురం. ఈ ప్రయాణం కేవలం ఒక టూర్ కాదు, మనసును మార్చే ఆధ్యాత్మిక అనుభూతి. చివరి వరకు చూస్తే ఈ ట్రిప్ని మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేస్తారు. పదండి, మన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతోంది. హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ మస్కషం. మన మొదటి గమ్యం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ వినాయకుడి మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్వామివారి విగ్రహం భూమి నుంచి స్వయంగా వెలిసిందని భక్తుల విశ్వాసం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహం నేటికి పెరుగుతూనే ఉందని చెబుతారు. దూర ప్రాంతాల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కొబ్బరికాయ కొట్టి మనసారా ప్రార్థిస్తే విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇక్కడి ప్రశాంతత, గంటల శబ్దం, భక్తుల నమ్మకం మనసుకు ఒక కొత్త శక్తినిస్తాయి. కాణిపాకం నుంచి ప్రయాణం కొనసాగి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చేరుకున్నాం. దూరం నుంచే బంగారంలా మెరిసిపోతున్న ఈ ఆలయాన్ని చూసిన క్షణం కళ్ళు తిప్పుకోవడం కూడా కష్టమే. వేల కిలోల బంగారంతో నిర్మించిన ఈ మహాలక్ష్మి ఆలయం ప్రపంచంలోనే అత్యంత అందమైన ఆలయాల్లో ఒకటి. నక్షత్ర ఆకారంలో రూపొందించిన మార్గంలో నడుస్తూ ప్రతి అడుగులోనూ ప్రశాంతతను అనుభవించవచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ డబ్బు కంటే మనశ్శాంతి ఎంతో విలువైనదని అనుభూతి చెందుతారు. గైస్, ఇప్పుడే శ్రీపురం న్యూ గోల్డెన్ టెంపుల్ చూసి బయటకు వచ్చాము. సో లోపలికి అయితే మొబైల్ అలవెన్స్ లేదు కాబట్టి మొబైల్స్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళాము. 2 కళ్ళు అయితే సరిపోలేదు అమ్మవారిని చూడడానికి. మొత్తం టెంపుల్ 1500 కేజీల గోల్డ్తో ఉంది. సో లోపల అమ్మవారి విగ్రహమే 70 కేజీల బంగారంతో ఉంది. 2 కళ్ళు సరిపోలేదు. చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఉంది. ఫీలింగ్ బ్లెస్డ్, చాలా హ్యాపీగా, రిలాక్స్డ్గా, మైండ్ రిలాక్స్గా ఉంది. సో మీరు కూడా వచ్చి దర్శించుకోండి అమ్మవారిని వేలూరులో. ఇప్పుడు మన ప్రయాణంలో అత్యంత శక్తివంతమైన ప్రదేశం అరుణాచలం. పంచభూత లింగాల్లో అగ్నితత్వానికి ప్రతీకగా నిలిచిన అరుణాచలేశ్వరుడు కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువు. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు. కానీ ఇది కేవలం నడక కాదు, ప్రతి అడుగు ఒక జపం, ప్రతి శ్వాస ఒక ధ్యానం, ప్రతి క్షణం శివుని సన్నిధిలో గడిపే ఆధ్యాత్మిక అనుభూతి. ఓం నమ శివాయ అనే నామస్మరణతో నడుస్తుంటే అలసట కూడా కనిపించదు. పౌర్ణమి రోజున లక్షలాది మంది కలిసి చేసే గిరి ప్రదక్షిణ జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిన అనుభవం. ఇక్కడికి వచ్చాక సమస్యలు చిన్నవిగా, శివుడి కరుణ పెద్దదిగా అనిపిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో దర్శనమిచ్చే అష్టలింగాలు భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాయని విశ్వాసం. ప్రతి లింగానికి ప్రత్యేకమైన మహిమ, ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉందని భక్తులు నమ్ముతారు. భక్తి, నమ్మకంతో ఈ లింగాలన్నింటినీ దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే మనసుకు ప్రశాంతతతో పాటు శివుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఈ పవిత్ర యాత్రను కొనసాగిద్దాం. ఆధ్యాత్మిక ప్రయాణం తర్వాత ప్రకృతి ఒడిలో ఒక అందమైన విరామం. మహాబలిపురం బీచ్. అలల శబ్దం, చల్లని గాలి, సూర్యాస్తమయం,
ఇవన్నీ కలిసి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం రాతి శిల్పాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ప్రతి అల ఒక కొత్త కథ చెబుతున్నట్టుగా ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారిపోతుంది. అలాగే మహాబలిపురంలో బబుల్ బాల్ రైడ్ నవ్వులు, థ్రిల్, మరపురాని జ్ఞాపకాలు ఎన్నో, అన్నీ ఈ ఒక్క ట్రిప్పులోనే. ఇప్పుడు చేరుకున్నాం వివాహయోగం కోసం వేలాది మంది భక్తులు దర్శించే నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం. వివాహంలో ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేశం నలుమూలల నుంచి యువతీ యువకులు కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వస్తుంటారు. భక్తి, నమ్మకం, ఆశ ఈ మూడు కలిసిన ప్రదేశమే నిత్య కళ్యాణ పెరుమాళ్. మన చివరి గమ్యం వేల దేవాలయాల నగరం కాంచీపురం. ముందుగా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం, తర్వాత ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజ పెరుమాళ్, కైలాసనాథ ఆలయం. ప్రతి ఆలయం 1000 ఏళ్ల చరిత్రను మన ముందుంచుతుంది. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, కాంచీపురం పట్టుచీరలకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ నగరంలో అడుగు పెడితే చరిత్ర కూడా భక్తితో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఒక్క ప్రయాణంలో వినాయకుడి ఆశీర్వాదం, మహాలక్ష్మి కరుణ, శివుని అనుగ్రహం, శ్రీమన్నారాయణుని దీవెనలు, అమ్మవారి ఆశీస్సులు అన్నీ పొందిన అనుభూతి కలిగింది. మీరు కూడా కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రను తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం మా ఛానల్ యాక్టర్ మస్కా శ్యామ్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన యాత్రలో కలుద్దాం. అప్పటి వరకు ఓం గంగణపతయ నమః, ఓం నమః శివాయ, శ్రీ మాతే నమః, గోవింద గోవింద. Thank you guys, thank you so much for watching.